వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. ఏపీ ఎన్విరాన్మెంట్స్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కోవూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక, గ్రావెల్ తరలించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అదాని వద్ద జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకుంది ముమ్మాటికి నిజమేనన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు మాత్రమే అని తెలిపారు. తనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవన్నారు. 2029 సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతానని పోలంరెడ్డి తెలిపారు. 2024లో కోవూరు నియోజకవర్గం నుండి ఖచ్చితంగా తమ నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తారని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే అనుకోని పరిణామాల వల్ల కొన్ని లెక్కల వల్ల చివరి నిమిషంలో టికెట్ మారడం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అయినప్పటికీ ఎలాంటి విద్వేషాలకు పోకుండా, పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు పోలంరెడ్డి దినేష్ గారు. అయితే మొదటి విడతలోనే మంచి పదవి వస్తుందని చెప్పి అందరూ ఎంతగా చూశారు, కానీ ఇవ్వలేదు. కానీ రెండో విడతలో మాత్రం ఒక మంచి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే చాలా గొప్ప పదవి, అది చాలా ఫోటోకాలు కలిగిన పదవి. అలాంటి పదవి రావటం దినేష్ రెడ్డికి చాలా ఆనందంగా ఈ యొక్క కోవూరు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై మనం మాట్లాడడానికి దినేష్ రెడ్డి గారు మనతున్నారు. సార్ చెప్పండి, మీకు లేట్గా అయినా కానీ ఒక మంచి పదవి వచ్చిందని చెప్పి నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా అండి, నాకైతే ముందు నుంచి కూడా నమ్మకం ఉంది. నాకు ఏదైతే ప్రామిస్ నారా చంద్రబాబు గారు చేశారో, అలానే నారా లోకేష్ గారు చేశారో, ఎలక్షన్లో అంటే 2024 క్యాండిడేట్గా కోవూరు కాంటెస్టెంట్గా ఉండాల్సిన నన్ను అంటే కొన్ని కారణాల వల్ల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అయితే నన్ను కన్విన్స్ చేసి మీకు కూడా అంటే రాజకీయ భవిష్యత్తు ఉండడానికి మీకు ఇంకా వయసు ఉంది, రేపు డీలిమిటేషన్స్ ఉంటాయి, ఈ లోపల కూడా మీకు కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ పదవి కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి నాకు ఆ రోజున నారా చంద్రబాబు గారు అలానే నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే నాకైతే చాలా మంది డిస్కరేజ్ అయిపోతూ అట్లా ఉన్నారు, రాలేదు, ఫస్ట్ లిస్ట్ లో రాలేదని చెప్పి. నాకైతే నమ్మకం ఉండింది, ఖచ్చితంగా సమయం కరెక్ట్ గా ఉన్నప్పుడు మంచి ఆలోచనతోనే డెఫినెట్ గా పదవి ఇస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. డెఫినెట్ గా అదే ఆలోచన మేరకు ఇవాళ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కార్పొరేషన్ చైర్మన్ గా ఏపీఎంసీఎల్ అంటారు, ఆ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించడం జరిగింది. గత నెల 20వ తేదీ నేను ప్రమాణ స్వీకారం కూడా చేశాను. ఏదైతే నాకు నా మీద ఒక బాధ్యతతో ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ కార్పొరేషన్ ఎవరంటే వాళ్ళకి ఇచ్చి రాజకీయ నేపథ్యం ఉండి అంటే దానికోసం అనే కాదు, ఇది కొద్దిగా దీంట్లో చేసేదానికి చాలా ఎక్కువగా ఉంది, కొద్దిగా చదువుకున్న వ్యక్తులు ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయనే నేను కలిసినప్పుడు కూడా నాకు అదే చెప్పారు, అంటే నిన్ను ఎంపిక చేయడానికి, దీంట్లోకి చూడడానికి నువ్వైతే రైట్ ఫిట్, దీనికి కరెక్ట్ గా చేస్తావు, మంచి ఆలోచనలు ఉన్నాయి నీకు, ఈ ఏపీఎంసీఎల్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే అది నీ వల్లే అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ ఉద్దేశంతో అయితే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే నారా లోకేష్ గారు నాకు ఈ పదవిని ఇచ్చారు, ఆ లక్ష్యం నెరవేరే విధంగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి ఈ రోజున మీ ముఖ్యంగా అందరూ కూడా తెలియజేస్తాను. సార్, అయితే ఈ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనేది యొక్క వైసీపీ గవర్నమెంట్ లో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే చాలా అంటే 2019 నుంచి 2024 వరకు చాలా ఈ యొక్క మేనేజ్మెంట్ లో సంబంధించి చాలా అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏమన్నా సిబిసిఐడి ఎంక్వైరీ కానీ ఇంకోటి కానీ ఏమన్నా వేసే అవకాశం లేదండి? అంటే ఈ కార్పొరేషన్ ఏర్పడింది అయితే 2020లో ఏర్పడింది. గతంలో ఈ కార్పొరేషన్ అనేది లేదు, ప్రత్యేకించి కార్పొరేషన్ లేకుండా ఇది పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ అండర్లోనే ఉండింది. అయితే ఇది ప్రాపర్ గా మేనేజ్మెంట్ లేదు. అలానే ఇవాళ మనం చూస్తున్నాము, పర్యావరణానికి కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం చూస్తున్నాము. అందులో భాగంగా అలానే మీకు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగింది విశాఖపట్నంలో. అది జరిగినప్పుడు లేదు, దీనికి ఒక కార్పొరేషన్ కావాలని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ దాంట్లో ఎటువంటి ఏమి చేయలేదు, యాక్టివిటీస్ పెద్దగా లేవు, ఊరికే చేశారు. హజార్డస్ వేస్ట్ ఏవైతున్నాయి కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని కంపెనీస్ దాంట్లో పరిధిలోకి తీసుకొచ్చారు, కానీ పెద్దగా ఏమి చేయలేదు ఒక కార్పొరేషన్ ద్వారా. ఖచ్చితంగా నేను దీంట్లో అంటే ఈ కార్పొరేషన్ కి ఒక ప్రత్యేకత ఉంది, రేపటి తరానికి తలమానికంగా ఈ కార్పొరేషన్ ఖచ్చితంగా నిలబడుతుంది. అంటే ఇవాళ న్యూ ఎరా కార్పొరేషన్ అని అంటాను నేను, ఎందుకంటే ఇవాళ మనము ఆంధ్ర రాష్ట్రము ఇండస్ట్రియలైజేషన్ వైపు వెళ్తున్నాయి. నారా చంద్రబాబు గారు ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చూసాము, ఈ 6 నెలల్లో ఎన్ని కంపెనీస్ వచ్చి ఎంఓఈ చేసుకున్నాయి, ఎన్ని కంపెనీస్ ఇక్కడ సెటప్ చేసాము, అన్ని కూడా మనం చూసాం. అయితే ఇండస్ట్రియలైజేషన్ తో పాటు ఇండస్ట్రియల్ వేస్ట్ నివారణ కూడా జరగాలి. ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ సరిగ్గా నివారణ జరగకపోతే మన కాలువల్లో పొల్యూషన్ అయిపోతాయి, మన సముద్రాలు పొల్యూషన్ అయిపోతాయి, తాగునీళ్ళు కింద గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, పీల్చే గాలి కూడా పొల్యూషన్ అయిపోయే ఆస్కారం ఉంది. అందువల్లే ఈ సంస్థ మేము ఏం చేస్తామంటే ఈ ఇండస్ట్రియల్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఈ వ్యర్థాలన్నీ కూడా ప్రాపర్ గా ట్రీట్ అయ్యి ప్రజలకి ఎటువంటి హాని లేని ఇండస్ట్రియల్ వేస్ట్ మాత్రమే బయటకు డిస్పోజ్ చేసే విధంగా మేము చూస్తాము. అలానే సర్క్యులర్ ఎకానమీ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ కూడా
ఒక సెకండ్ ఇన్కమ్ ని క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళ ఇండస్ట్రీస్ వేస్ట్ అంటే పడేసేది అట్లా అని కాకుండా ఈ వేస్ట్ అనేది ఒక వెల్త్. దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లిథియం అయాన్ బ్యాటరీస్ చూస్తాం, ఫోన్స్ లో పెద్ద ఎత్తున, అలానే ఈవీ వెహికల్స్ లో బ్యాటరీస్ చూస్తున్నాము. ఆ బ్యాటరీస్ లో లిథియం అనేది కరిగిపోదు. లిథియం ని మళ్ళీ కానీ తీస్తే అది మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అలానే దాంట్లో అల్యూమినియం షెల్ ఉంటుంది, కోబాల్ట్ షెల్ ఉంటుంది, పైన ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ కూడా పొడి చేసి దాన్ని రీయూజ్ చేయొచ్చు, రీసైకిల్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్యాటరీని అమ్మడం వల్ల ఆ ఇండస్ట్రీ ఏదైతే ఆ ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీకి ఆ వేస్ట్ వల్ల వాళ్ళకి మనీ వస్తుంది. రెండోది ఎకానమీ కూడా సర్క్యులర్ ఎకానమీ అవుతుంది. ఏది కూడా మనకి ఒక పక్కన పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నాము, రెండో విధంగా డబ్బు కూడా ఎక్కువ డబ్బు చేసుకోవడానికి వాళ్ళ ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఈవెన్ యునైటెడ్ నేషన్ కూడా దీని మీద మనం చూస్తే పెద్ద ఎత్తున దీని మీద పెట్టడం జరిగింది, ఈ ఫోకస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రానున్న 10 ఏళ్ళు, ఈ 10 ఏళ్లలో ఈ ఎన్వైర్న్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యత కలిగిన కార్పొరేషన్ గా అవ్వబోతుంది. ప్రజలందరూ కూడా తెలుస్తుంది దీని ఇంపార్టెన్స్ అనేది నా ఉద్దేశం. ఇటీవల కోర్టులో పట్టుబడ్డ పీడిఎస్ రైస్ కొన్ని 100 కోట్లు విలువ చేసే పీడిఎస్ రైస్ పట్టుబడింది. దీంట్లో విజయసాయి రెడ్డి హస్తం అని చెప్పి కేసు కూడా నమోదైంది. దీనిపైన డెఫినెట్ గా అండి, ఇప్పుడు మీరు చూసారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఆకస్మిక దాడి చేశారు. గతంలోనే వాళ్ళకి వార్న్ చేస్తే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకుండా చేశారు. ఆకస్మిక దాడి చేస్తే అక్కడ చూసాము ఎట్లా తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కూడా వాళ్ళు పార్టీ 2019 నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. అక్కడ నుంచి ఎవరైతే రైస్ తరలిస్తున్నారో వాళ్ళే తరలిస్తున్నారు. వాళ్ళ అండర్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఇమ్మీడియట్ గా అది చూడగానే ఆన్ స్పాటే అక్కడ షిప్ని టెంపరీ సీజ్ చేసి దాంట్లో ఉన్నది కూడా ఇప్పటికే మనం చూసాము. దాంట్లో ఉన్న రైస్ని కూడా రికవరీ గవర్నమెంట్ రికవరీ పెట్టుకొని ఈ ధాన్యం కూడా టెస్టింగ్ పంపించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ధాన్యం ఎక్కడి నుంచి అని కూడా ఇప్పటికే ఇవన్నీ కూడా జరుగుతుంది. డెఫినెట్ గా ఈ ఎవరైతే ఈ కల్తీ ఈ అక్రమ ఈ రైస్ రవాణాకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కూడా కఠిన శిక్ష డెఫినెట్ గా తీసుకుంటారు. దీని మీద యాక్షన్ కి ఇప్పటికే ఇనిషియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద చాలా దృష్టి కేంద్రీకరించారు. ఆయన మాట కూడా ఇచ్చున్నారు ఇంతకుముందు, ఇవన్నీ జరగకుండా చూస్తాను. ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా జరగకుండా చూస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. దాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది ఎంత చిత్తశుద్ధి ఉందో పవన్ కళ్యాణ్ గారికి అని తెలిసిపోతుంది. ఆటోమేటిక్ ఆయన సైట్ మీదకి వెళ్ళిపోయి ఇమీడియట్ గా యాక్షన్, అక్కడే ఆన్ ద స్పాట్ యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ ని వాళ్ళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఆ యాక్షన్ ని ఎలక్షన్ ముందు బాబు గారు చాలా బహిరంగ సభల్లో కరెంటు ఛార్జీలు పెంచే సమస్య లేదు, వీలైతే తగ్గిస్తామని చెప్పి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో కరెంటు ఛార్జీలు పెంచారు. దీని మీద ప్రతిపక్షాలు తీవ్రంగా ఆందోళన ధర్నాలు కూడా చేస్తారు. ఇప్పుడు మీకు ఏంటంటే సర్చార్జ్ అనేది ఇప్పుడు మీకు లోడ్ ఉంటుందండి, లోడ్ ప్రకారము సర్చార్జ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న విద్యుత్ ఒప్పందాలు మనకు ఆల్రెడీ బాబు గారు చూపించడం జరిగింది. విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఒప్పందాలు అన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలు కానీ కొత్త విద్యుత్ ఒప్పందాలు ఇంకా జరగలేదు. అయితే ఆ కొత్త విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటూ వాళ్ళతో రీనెగోషియేట్, ఎందుకంటే మీరు ఇప్పుడు చూసారు అదానిది కేసు వచ్చింది. ఆయన సర్ప్లస్ ఇప్పుడు సోలార్ మనకి ఏదన్నా రాష్ట్రానికి పవర్ కావాలనుకోండి, దాన్ని మనం కేంద్రానికి మాకు ఈ పవర్ కావాలి, మాకు షార్టేజ్ ఉంది, డెఫిషియట్ ఉంది, అక్కడ నుంచి ఇవ్వండి అని చెప్పి ఒక ప్రతిపాదన పంపిస్తే అక్కడ నుంచి మనకు వస్తుంది. అయితే అదాని గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముందే సెంట్రల్ నుంచి కొనుగోలు చేసేసి పవర్, సోలార్ పవర్ ఇవన్నీ కూడా కొనుగోలు చేసేసి వాళ్ళు ఇక్కడ ఏది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి లాబీ చేసి మీరు మా దగ్గర నుంచి ఇంత కొనండి, మీకు ఇంత కమిషన్ ఇస్తానని చెప్పి వాళ్ళు చేయడం వల్ల ఇవాళ ఏమైపోయిందంటే మనము అంటే ప్రభుత్వం కంట్రోల్లో లేదు ప్రైస్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కమిషన్ తీసుకొని రేటు ఇష్టం వచ్చిన రేటు వాళ్ళు తీసుకోవడం వల్ల ఇవాళ ఇంపాక్ట్ మన సామాన్యులు పడింది. డెఫినెట్ గా పాత విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తూ కొత్త విద్యుత్ ఒప్పందాలతో ప్రైస్ అని కూడా, ఎందుకంటే వాళ్ళ సర్చార్జ్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఏదైతే కాంట్రాక్టర్ లోడ్ వాళ్ళు 10 రూపీస్ అట్లా తీసుకున్నారు, వాళ్ళ మన అదాని దగ్గర నుంచి 8 రూపీస్ 10 రూపీస్ అట్లా పర్చేజ్ చేశారు డిఫరెంట్ కంపెనీస్ నుంచి. ఇవాళ ఆ రేటుకి ఇవ్వలేక వాళ్ళందరూ కూడా లాస్ దాంట్లోకి వెళ్తున్నారు. దానివల్ల సర్చార్జ్ అనేది ఇప్పుడు వస్తుందని ఇంకా నాకు తెలియదు, రూమర్ గా అయితే వస్తుంది సర్చార్జ్ పెట్టబోతున్నారు అనేది చాలా మంది అంటున్నారు, కానీ ఇంకా దాని మీద గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కొత్త విద్యుత్ ఒప్పందాలకి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు అన్ని కూడా చేపడుతుంది. విద్యుత్ ఒప్పందాలు చేసి ప్రైజెస్ అని కూడా తగ్గించేదానికి డెఫినెట్ గా చేస్తాం. ఈ సర్చార్జులు అలాంటివి ఏం పడకుండా డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతుందో వాటి కృషి ఖచ్చితంగా ఉంటుంది. అదాని నుండి జగన్మోహన్ రెడ్డి దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని చెప్పి సాక్షాత్ షర్మిల కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇది ఆరోపణ కాదండి, ఇది మీకు ఎఫ్బిఐ అని చెప్పి అమెరికాలో ఒక ప్రాముఖ్యత కలిగిన సంస్థ. అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు తేల్చింది ఏంటంటే అదాని గ్రూప్ అంటే అదాని వాళ్ళు ఎందుకు అసలు ఇదంతా పిక్చర్ లోకి ఎందుకు వచ్చిందని మీ అందరూ కూడా డౌట్ రావచ్చు. ఎఫ్బిఐ ఎందుకు వస్తుంది, మన దేశంలో జరిగింది వాళ్ళకేంటని. అదాని గ్రూప్ ఏం చేసిందంటే అమెరికన్ బ్యాంక్స్ నుంచి మాకు ఇన్ని విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలతో, మేము ఇంత పవర్ చేయబోతున్నాము, ఇంత పవర్ అమ్మబోతున్నాము, దీనివల్ల ఇంత లాభం మాకు రాబోతుందని ఇవన్నీ కూడా చూపించి
ఆ బ్యాంక్స్ నుంచి వాళ్ళు లోన్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే అదాని కంపెనీ వాళ్ళు కట్టలేకపోతుందో అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అన్ని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోపణ కాదు, ఎఫ్బిఐ రిపోర్ట్లో పెట్టింది. 1750 crore రూపీస్ ఒక గవర్నమెంట్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ పర్సన్కి ఇచ్చి అదాని గ్రూప్, అదాని పవర్ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి దాంట్లో పెట్టడం జరిగింది. దానివల్లనే ఇవాళ కేవలం షర్మిల గారు కాదు, అన్ని పార్టీలు, అది అభ్యూహం కాదు, అది నిజం. అది డెఫినెట్గా దాని మీద రానున్న రోజుల్లో ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో జైలుకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. ఫైనల్ గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి అనే వ్యక్తిని శాసనసభ్యునిగా ఎప్పుడు చూడొచ్చు? ఖచ్చితంగా అండి, రానున్న రోజుల్లో ఇవాళ ఏదైతే మనకి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక 50 కాన్స్టిట్యున్సీస్ పెరిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ అదంతా ప్రక్రియ కూడా 2027 నుంచి మొదలవుతుంది. ఇక్కడ నెల్లూరు పార్లమెంట్లలో దాదాపు ఇంకొక 3 కాన్స్టిట్యున్సీస్ యాడ్ కాబోతున్నాయి. డెఫినెట్ గా ఏ ఉద్దేశంతో అయితే నేను ప్రజల్లోకి వచ్చాను అంటే మీరు అనుకోవచ్చు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, అవి వాటితో ఒక మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు కూడా నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో కనెక్ట్ అవ్వాలి, ఆ ఉద్దేశం ప్రజలకు ఏదైనా చేయాలి. వాళ్ళకి ఏదైతే మా నాన్నగారు అసలు రాజకీయాలు రావడానికి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, నెల్లూరు జిల్లా ఒక టాప్ గా ఉండాలి, అందులో మన ప్రాంతం కూడా కొద్ది బాగా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చారు. అదే ఉద్దేశం చూసి నేను కూడా రావడం జరిగింది. ప్రజలకి ఏదైనా గ్రేటర్ ఇంపాక్ట్ చేయొచ్చు రాజకీయాల్లో ఉండడం వల్ల. ఒక ఎమ్మెల్యే అయితే ఒక ప్రాంతాన్ని మొత్తము డెవలప్ చేసే క్యాపబిలిటీ మనకు ఉంటుంది. అదే ఉద్దేశము, ఖచ్చితంగా అదే ఉద్దేశంతో నేను ఉన్నాను. రేపు రాబోయే 2029 లేదా ముందే జమిలీ ఎలక్షన్స్ వస్తే ముందే డెఫినెట్ గా కంటెస్ట్ లో ఉండడానికి నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నాను. అలానే పార్టీ కూడా అదే లైన్ లో ఉంది. నాకు వచ్చిన ఇండికేషన్ ప్రకారం అదే లైన్ లో ఉంది. డెఫినెట్ గా రేపు అందరి అభిలాష అది. నాతో నడిచిన ప్రజలు కానివ్వండి, మా క్యాడర్ కానివ్వండి, మా డాడీ ఫాలోవర్స్ కానివ్వండి, అందరూ కూడా అదే అభిలాషతో ఉన్నారు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో 100% మేము కంటెస్ట్ లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాము. ఇంకా ఎటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలో డెఫినెట్ గా ప్రజలందరి అభిమానంతో, అలానే పార్టీ సపోర్ట్ తో డెఫినెట్ గా వెళ్తాం. ఎలక్షన్ లో మీరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బాగా హెల్ప్ చేస్తూ బాగా ప్రచారం చేశారు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు కూడా ఉంది? అంటే జిల్లాలో చాలా చోట్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అని ఒక టాక్ అయితే నడుస్తుంది. లేదండి, మీరు చూస్తే నేను మొన్న చేసిన ప్రమాణ స్వీకారం కూడా నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పిలిచాను. నేను ఏదైనా మా క్యాడర్ కి ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా ప్రశాంత్ అక్క దగ్గరికి తీసుకెళ్తున్నాను. కాకపోతే మధ్యలో నేను కూడా కొద్దిగా బిజీ అయ్యి నేను కూడా కొద్దిగా కమ్యూనికేట్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడున్న పొజిషన్ ఏదైనా చేయాలన్నా కూడా మనకి ఫండ్స్ లేవు, అవన్నీ లేవు. సో ఇవాళ వెళ్ళి మనం ఊరికి అడిగిన వాళ్ళం అవుతాం. కానీ సరైన సమయంలో ఫండ్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పని చేసినప్పుడు డెఫినెట్ గా ఏదైనా కానీ ఏ కార్యక్రమం, అది నియోజకవర్గ అభివృద్ధి పనులు కానివ్వండి, లేదా క్యాడర్ వెల్ఫేర్ కానివ్వండి, అలానే నామినేటెడ్ పోస్టులు కానీ అన్ని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి డెఫినెట్ గా అక్క ద్వారానే చేపించే పని డెఫినెట్ గా చేస్తాం. ఎమ్మెల్యేగా కోవూరు నుంచే పోటీ ఆశ ఉందా, లేకపోతే జిల్లాలో ఎక్కడిచ్చినా హ్యాపీగా పోటీ చేస్తారా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు డీలిమిటేషన్ లో కోవూరు కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. దానిలో అది ఎటువైపు ఏమొస్తుందో మనకైతే మనం ఇవాళ గెస్ చేయలేము. డెఫినెట్ గా రేపు రానున్న రోజుల్లో ఉన్న పొజిషన్స్, పొలిటికల్ కండిషన్స్ బట్టి జిల్లావాసిని సంతోషం ఏంటంటే కోవూరులో కూడా ఎక్కడైనా నాకేం పెద్ద ఇబ్బంది లేదు. డెఫినెట్ గా నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో నుంచైనా కంటెస్ట్ చేయడానికి నాకైతే ఇబ్బందే లేదు. దానికి కాకపోతే ముందే ప్రిపరేషన్ ఉంటే ఆ ప్రిపరేషన్ తగ్గట్టు నేను కూడా ప్లాన్ రెడీ చేసుకొని దాంట్లోకి వెళ్తాను. ఇది పరిస్థితి. ఏదేమైనా ఫైనల్ గా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవడం తనకు చాలా సంతోషం ఉందని చెప్పి దినేష్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క కోవూరు నియోజకవర్గం అంటే జిల్లా మొత్తం కూడా ఈ యొక్క మైనింగ్ సంబంధించి భారీ అవినీతి జరిగింది. ముఖ్యంగా కోవూరులో తీసుకుంటే గత 19 నుంచి 24 వరకు ఇటు ఇసుక కావచ్చు, సిలికాన్ కావచ్చు, ఇటు మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, భారీ స్థాయిలో అవినీతి జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అయితే వేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పి వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని చెప్పి, ఇంతవరకు పెంచలేదని, ఒకవేళ పెంచవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పటికీ అది జగన్మోహన్ చేసిన పుణ్యమే అని, గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు యొక్క సర్దుబాటు ఛార్జీలతో పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా 2029లో పోలంరెడ్డి దినేష్ రెడ్డి అనే వ్యక్తి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఖచ్చితంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మెగా నైన్ టీవీతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని దినేష్ రెడ్డి నివాసం నుండి.